హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూరు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఇవాల్టి స్పెషల్ సింపుల్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్. ఇది లంచ్ బాక్స్కి కానీ లేక డిన్నర్కి కానీ పర్ఫెక్ట్ రెసిపీ అండి. నైట్ అన్నం మిగిలిపోయినా కానీ లేక తక్కువ టైంలో చాలా టేస్టీగా తినాలనుకున్నా కానీ ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మరి పిల్లలైతే కరివేపాకు తినమంటే ఏడుస్తారు కదండి. ఈ విధంగా కానీ కరివేపాకు రైస్ చేసి పెట్టినట్లయితే ఒక్క ముద్ద కూడా మిగుల్చకుండా తినేస్తారండి. ఇప్పుడు దానికి ముందుగా నేను 1/4 కిలో బియ్యం, 250 గ్రామ్స్ బియ్యం తీసుకొని ఇలా అన్నం లాగా చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఫస్ట్ రైస్ బాగా చల్లార్చుకోవాలి, అప్పుడే ముద్ద లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులో 2 టేబుల్ స్పూన్ మంచినీపప్పు, 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలాగే మిరపకాయలు నేను ఒక 10 తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. నేను మిరపకాయలు మీ కారానికి తగినట్టు మీరు తీసుకోండి. నేను బాగా కారం ఉన్న మిరపకాయలు 10 తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినలేను అనుకుంటే ఇంకా తగ్గించి వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలండి పప్పులన్నీ. ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఉండకూడదండి, మీడియం ఫ్లేమే ఉండాలి, లేకపోతే పప్పులన్నీ త్వరగా మాడిపోతాయి. చూసారు కదా, పప్పులన్నీ కొంచెం కలర్ తిరిగింది, అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మనం అందులో ఒక ఉసిరికాయ అంత చింతపండు ముక్క వేస్తున్నాము. మీకు కానీ చింతపండు లేదంటే మీరు లెమన్ జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చండి చింతపండు బదులు. అది లాస్ట్లో రైస్లో మిక్స్ చేసేటప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా 15-20 సెకండ్స్ బాగా సార్ట్ చేసుకున్నాక నేను కరివేపాకు 1 కప్పు తీసుకున్నానండి. ఇది ముందుగా కడిగి ఆరపెట్టుకోవాలి. అంటే తడితో వేస్తే ఆయిల్ ఫుల్ చిట్పట్లాడుతుంది, అందుకని బాగా ఆరబెట్టుకున్నాక వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసి బాగా ఒకసారి వేయించాలి. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి, చాలాసేపు ఏమీ వేయించిన అవసరం లేదు. ఇలా బాగా ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారనిచ్చినాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా వేయించాలండి. మీరు నల్ల నువ్వులన్నా యూస్ చేసుకోవచ్చు, లేక తెల్లవన్నా యూస్ చేసుకోవచ్చు అండి. ఈ నువ్వులు యాడ్ చేయడం వల్ల కరివేపాకు రైస్ ఇంకా దాని ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, అందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మనం పౌడర్గా చేసుకోవాలి. దీన్ని మరీ నున్నని పౌడర్ లాగా అవసరం లేదండి. ఇలా గరుగ్గా ఉంటేనే రైస్లో కలిపినప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి బాగా వేయించాలండి. చెప్పాను కదండి, ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంటే పప్పులు సరిగ్గా వేగకుండా త్వరగా మాడిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయింది, అలాగే పప్పులు వేగాయి కూడా. ఇప్పుడు మనం ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక మనము ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చండి. ఇది మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీ టేస్ట్కి తగినట్టు ఎన్ని కావాలో మీకు అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి జీడిపప్పు వేగే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా జీడిపప్పు వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసి ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం ఇందులో ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా రైస్, అది వేసి అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ పౌడర్ చాలకపోతే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మనం సాల్ట్ అంతా టేస్ట్ చేసుకొని, మీకు సాల్ట్ తక్కువ ఉన్నట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, లేక పౌడర్ తక్కువ ఉన్న పౌడర్ యాడ్ చేసుకోండి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే కరివేపాకు రైస్ రెడీ అండి. మనం ఈ పౌడర్ని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ముందుగానే ఇలా పౌడర్ చేసి పెట్టుకొని ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకొని తినొచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.